టీజీపీజీ సెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ సండే రోజు రాబోతున్నాయి. అది కూడా సాయంత్రం 3 నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం 2024 అండ్ 2025లో చూసుకుంటే 2024లో మనకు అరౌండ్ నైట్ 8 PM వచ్చింది. మీరు చూడొచ్చు, యువర్ సీట్ అలాటెడ్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఈ విధంగా మనకు ఈ 2026లో కూడా సీట్ అలాట్మెంట్ యొక్క మెసేజ్ మీకు రాస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రాకపోతే మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. అయితే మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, 2025 కూడా చూడొచ్చు మీరు. యు ఆర్ అలాటెడ్ ఇన్ ద ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ ఇన్ JNTH. సేమ్ డౌన్లోడ్ ద జాయినింగ్ రిపోర్ట్, fee payment challan and report to the allotted college with ఒరిజినల్ సర్టిఫికేట్స్ బిట్వీన్ ద 4 to 10. అంటే మీకు ఫీటు ఒకవేళ సండే వస్తే మీకు ఒక 6 to 7 days అలా టైం ఇస్తారు. ఆ డేట్స్ మధ్యలో మీరు వెళ్ళి కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాలి, అలాంగ్ విత్ ద జాయినింగ్ ఆర్డర్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్. ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ స్లైడ్లో మనకు ఏ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందో చూద్దాం. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లైక్ మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీకు వచ్చిన ర్యాంక్ గేట్ ఆర్ పీజీ సెట్లో, అలాగే మీ యొక్క క్యాస్ట్, మీ మొబైల్ నెంబర్, మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి వన్స్. దాని కిందికి వస్తే మీ యొక్క 10th డీటెయిల్స్, ఇంటర్ ఆర్ డిప్లొమా డీటెయిల్స్, బీటెక్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు సెక్యూర్ అయినటువంటి స్కోర్ ఎంత అని. దాని కింద చూసుకుంటే మనకు ఎంటెక్లో ఏ కాలేజీలో సీట్ అలోకేట్ అయింది అని మీకు కాలేజ్ నేమ్ వస్తుంది. దాని తర్వాత ఏ స్పెషలైజేషన్లో మీకు సీట్ అలోకేట్ అయిందని చూసుకోవచ్చు. దాని కింద చూసుకుంటే మీరు ఏ రిజర్వేషన్లో మీకు సీట్ అలోకేట్ అయిందని చూడొచ్చు. లైక్ కొందరికి టాపర్స్ ఉంటారు, 1 నుంచి 10 ర్యాంకు వాళ్ళకి డైరెక్ట్ జనరల్లో వచ్చేస్తుంది. అలాగే దాని తర్వాత ఉన్న ర్యాంకర్లకి మేబీ రిజర్వేషన్లో వస్తే, లైక్ బీసీలో వస్తే బీసీ ఓపెన్ కేటగిరీ, బీసీ జనరల్ కేటగిరీ అలా చూసుకోవచ్చు. SC ST అండ్ EWS ఇవన్నీ డీటెయిల్స్ కింద ఉంటాయి. అంటే మీకు ఏ రిజర్వేషన్లో వచ్చింది అని. సో దాని కిందకి వెళ్తే ఇప్పుడు ఫీ డీటెయిల్స్. అంటే ఒకవేళ మీ కాలేజ్ యొక్క ఫీ 30,000 అనుకోండి. ఇప్పుడు JNT యొక్క కాలేజ్ ఫీ సెమిస్టర్కి 30,000 ఉంది. ఒకవేళ క్యాండిడేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఫస్ట్ ఫేజ్లో ఇన్కమ్ పెట్టలేదు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్కి అతను ఎలిజిబుల్ కాదు. సో అప్పుడు అతను 30,000తో పాటు 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఈ సెమిస్టర్కి. ఒకవేళ పర్సన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి ఉంటే కౌన్సిలింగ్ టైంలో అతను స్కాలర్షిప్కి ఎలిజిబుల్. సో ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత ఉన్నా అంత కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ ఈ ఫస్ట్ సెమ్కి పే చేయాల్సి వస్తుంది. ఇది అలాట్మెంట్ ఆర్డర్. ఒకవేళ మీరు పే నౌ అని క్లిక్ చేస్తే ఈ మనీ పే చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తే ఫీ పే చేసిన తర్వాత ఏ విధంగా జాయినింగ్ రిపోర్ట్ని జనరేట్ చేసుకోవాలి, అలాగే కాలేజ్కి వెళ్ళి మనము ఏ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి అనేది చేస్తాను.